నమస్తే అండి. చాలామంది ఈ రికరింగ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకొంచెం క్లారిటీ ఇమ్మని మెసేజ్ చేస్తున్నారు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. బేసిక్‌గా మనము ఇప్పుడు ఈరోజు ఈ జన్మలో మనం కానీ ఎటువంటి పాస్ట్ లైఫ్ అంటే మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా మీరు గాని ఒక రిపీటెడ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు. ఒక స్టాగ్నెంట్‌గా అనిపిస్తోంది. అది మీరు మనీ విషయంలో గానీ, లవ్ విషయంలో గానీ వివాహం విషయంలో గానీ, లేదా కెరియర్ విషయంలో జాబు, లేదు సక్సెస్సు, పవరు ఆహ్, ఇంకా వీటిలో మనం ఒక్కొక్క దాంట్లోకి ఎళ్ళాము అంటే, మనం మనం బిహేవ్ చేసే అంటే మన పర్సనాలిటీ అనుకుంటాం మనం. కొన్ని కొన్ని మనం బ్లైండ్‌గా చేస్తుంటాం. కొన్ని కొన్ని ఇది నా అలవాటుగా చేసుకుంటాం. ఇలా చేసుకుంటూ ఉంటుంటే, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా అలానే ఉన్నట్టు అనిపిస్తాయన్నమాట. మన లోకంలో మనం ఏం తప్పు చేయటం లేదు. కానీ మనకెందుకో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని నుంచి ఎలా అని పూజలు చేయమంటే ఒకటే పూజలు అంటే చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం? ఏ విషయం మీదుగా చేస్తున్నాం? అనే దాని గురించి మనం ఆలోచన చేయట్లేదనమాట. ఇప్పుడు మనం సంతాన ధర్మంలో చూసుకుంటే కూడా ప్రారబ్ధ కర్మ అనే వర్డ్ మెన్షన్ చేశారండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఇలాంటి వర్డ్స్‌ని యూజ్ చేశారు. ప్రతి ఒక్క సంకల్పంలోనూ ధర్మ, అర్థ, మోక్ష వాటి యొక్క ఆహ్, ప్రాప్తి కోసం అన్నట్టుగా ఆహ్, చెప్పుంటారు. సో, ప్రతి ఒక్క ఇట్స్ వెరీ క్లోజ్‌లీ ఇంబైబ్డ్ అండి. ఈ ఎనర్జీ కుండలిని జాగృతం కోసం మనం భూత శుద్ధి చేసుకుంటున్నప్పుడు మనం మన చక్రాస్‌ని బ్యాలెన్స్ చేసే ఒకటి ఉంటుంది. కానీ ఇవన్నీ చాలా వరకు తెలీదనమాట పీపుల్‌కి దట్ ఇంత క్లోజ్డ్‌గా మన ఎనర్జీ సిస్టమ్సు, ఒక దైవము అనేది ఇంత క్లోజ్‌గా ఇంబైబ్ అయింది అనేసి. సో, మనమేమనుకుంటుంటాము అంటే పూజలొక్కటే చేసేస్తే మనకుండేవన్నీ తగ్గిపోతాయి. కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ చేస్తున్నాను. ఇంకొకసారి మీరు కొంచెం అంటే శాంతంగా వినండి. ఈ వీడియో మొత్తం చూడండి. అర్థం చేసుకోండి. దాన్ని బట్టి రిఫ్లెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు నేను హీలింగ్ వీడియోస్ పెట్టినా కూడా మీరు ఈ విషయం మీద ఎందుకు చెప్తున్నానని మీరు అర్థం చేసుకుంటే అంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. అండ్ ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి ఇన్ని ప్రూఫ్స్ ఇస్తున్నాననమాట నేను మీకు. సో, ఫస్ట్ మనం ఈ జీవి ఉందాం. ఈ జీవి అనేది ఒక సోల్. నాకు తెలిసినంత వరకు నేను ఎన్ని సార్లు భగవంతుడితో ప్రసాదాలు పెట్టేటప్పుడు, లేదు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా, నాకు మళ్ళీ మళ్ళీ వాళ్ళు చెప్పేదేంటి అంటే, ఈ భూలోకం అనేది ఒకే ఒక ప్లేసు వేర్ పీపుల్ విల్ లెర్న్ లెసన్స్. సో, వేరే మీరు మీరు మనిషి జన్మ ఒక్కటే అది గూడా. మీరు మీరు పక్షిగానో, యానిమల్ గానో, లేకుంటే ఫిష్ లానో ఏదో ఒక వేరే జంతువులా పుడితే, దాని యొక్క ఒక ప్రాంగణం ఏంటంటే, అది దాని న్యాచురల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బతుకుతుంది, తింటుంది, పడుకుంటుంది, చచ్చిపోతుంది. అంత తప్పిస్తే, దానికి కర్మని క్లియర్ చేసుకునేంత ఆహ్, అంటే ఇన్నేట్‌గా మంచి పనులు చేయడం వల్ల, లేదు దైవానికి ఆహ్, ఆహ్, లోబడి ఉండడం వల్ల. సో, ఇలా ఉండవండి. ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకి మైండ్, బ్రెయిన్ ఉంది కాబట్టి. సో, ఒక జీవి ఒక పాపం చేసింది. ఒక ఒక విషయంలో ఒక పాపం చేసింది. లేదు ఒక మిస్టేక్ జరిగింది. ఏవండీ? సో, ఫర్ ఎగ్జాంపుల్ పాపం అంటే ఎట్లా అంటే హ్మ్, నేను నేను చెప్పేవన్నీ మళ్ళీ నేను హీలింగ్ చేసిన స్టోరీస్ నుంచే చెప్తున్నాను. అందుకే ఏది నేను జ్ఞాన్‌లా చెప్పట్లేదండి. ఉన్నది చూసింది చెప్తున్నా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరిని మోసం చేశామనుకోండి. ఒక ఒక లైఫ్‌లో. అది ఒక తప్పు. అయితే ఆ అది ఎందుకు మోసం చేయాల్సొచ్చింది అంటే బహుశా నాకు అహంకార రీత్యానే అయ్యుండొచ్చు. లేదంటే నాకు చేతకాకైనా అయ్యుండొచ్చు. కానీ నేను ఒక కర్మ చేశాను. అక్కడ ఒక ఆహ్, తప్పు చేశాను. ఏంటి ఒకరి దగ్గర పైసలు తీసుకొని ఇయ్యలేకపోయాను. అది అహంకారంగా నేను నేను నీకన్నా పెద్దున్నాను. నేను ఎగరగొట్టొచ్చు. ఏ ఎవరు పట్టించుకోరు. ఈరోజు నేను నేను గొప్పలో ఉన్నాను. మీరు తక్కువలో ఉన్నారు. అంటే ఏంటి? తను ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. తహసీల్దార్ అనుకోండి. లేదా జమీందార్ అనుకోండి. ఒక భూస్వామి ఉన్నాడనుకోండి. తన దగ్గర నుంచి తను భూములు లాగేసుకోవడమో, లేకుంటే ఇది. సో, అదొక కర్మ అయితుంది. లేదు నేను యాక్చువల్‌గా కట్టాలనుకుంటున్నాను.
నేను మంచి కార్యం మీదే తీసుకున్నాను పైసలు. కానీ నాకు మీన్స్ కాలేదు. సో, నేను ఎగరకొట్టేసాను. రెస్పాన్సిబుల్‌గా పోయి వాళ్ళతో ఏవండీ ఇలా జరిగింది, తప్పైపోయింది. ఇంకే రకంగా అయినా నేను నేను దీన్ని చేసుకుంటాను. ఇలా మనం మాట్లాడొచ్చుగా ఉండొచ్చు. అయితే అలా కాకుండా నేనేం చేస్తాను, ఎగరగొట్టేస్తాను. అక్కడ ఒక కర్మ ఇది రికార్డ్ అయింది. ఈ రికార్డెడ్ కర్మ ఏమవుతుంది అంటే, ఇలా ప్రతి ఒక్క పనికి మనము ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే, మనకి ఉండాల్సిన ఏంటండి, ఫస్ట్ ఒక కర్మ. అదొక పోర్షన్. రెండోదేంటి, కొంతమంది మనం చేసే నైవేద్యం వల్ల, మన వల్లనో, మనకు తెలుసో తెలియకనో శాపాలు పెడతారు. లేదంటే జెలస్‌గా కర్సులు పెడతారు. లేదు మనం మనం జన్మ కంప్లీట్ అయిపోతోంది అనంగా లైఫు గాడ్ మనకొక టెస్ట్ పెడతారండి. అంటే నిజంగా తిను మోక్ష ప్రాప్తుడేనా అన్నట్టుగా. సో, అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఈ టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టినప్పుడు మనం దాంట్లో ఫెయిల్ అయిపోవచ్చు. అంటే కొన్ని జన్మలు నేను చూసాను కాబట్టి వెరీ సెలెస్టియల్ బీయింగ్స్. వాళ్ళు సాధువులైనా అయ్యుండొచ్చు, లేదంటే గంధర్వులు కావచ్చు, అప్సరసలు కావచ్చు. హ్మ్. కొన్ని జన్మల్లో ఆహ్, గరుడ వంశం నుంచి వచ్చిన వాళ్ళు గావచ్చు, లేదు కొంతమంది నాగదేవతల శాపాలు. కొన్నిసార్లు ఆహ్, అంటే చూసుకోక పాముల్ని చంపేయడము, లేదు పాముల్ని కారు కిందకేసి నలిపేయడము, లేదు ఆహ్, అంటే నేను చూసాననమాట. ఒకరైతే పాప వాళ్ళు కారులోంచి పాముని ఇట్లా ఇలా ఒక చిన్న పాముని తొక్కేశారు వాళ్ళు చూసుకోక. వాళ్ళమ్మ నాగదేవత శాపం పెట్టింది. నీకిట్లా అవిటివైపోయితే అప్పుడు నీకు అర్థమవుతుంది. సో, ఈ జన్మలో ఆ బాబు వాళ్ళకి ఒక అవిటి బాబున్నారు. మెడ వరకు బావుంటారు. కాళ్ళ నుంచి చచ్చుబడిపోయినాయి. సో, అలా రకరకాల ఇన్సిడెన్సెస్ చూసాక చెప్తున్నానండి. సో, ఒకటి ఇలా నాగదేవతల శాపలు. ఇంకొకటి ఆహ్, మన యాన్సెస్టర్‌లు, పితృలు. వాళ్ళేమనుకుంటారు అంటే, స్వధర్మంలో చేసుకోవాలి. వేరే ధర్మం చేసుకున్నామంటే మనం నాశనం అయిపోతాం. వాళ్ళు గట్టిగా అనేసుకున్నారనుకోండి ప్రతిజ్ఞలాగా. ఈ జన్మలో మనం స్వధర్మం అంటే ఏంటి? పూర్వకాలంలో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ స్మిత్ అనుకోండి. ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం గోల్డ్ స్మిత్ వర్కే చేస్తూ ఉండాలి. ఇంకా జ్యువెల్లరీ డిజైనింగ్ ఇలా. వేరే మనం సాఫ్ట్‌వేర్‌లో పోయామనుకోండి. ఏదో పెద్ద కొంచెం గ్రోత్ తక్కువ అవుతుంటాం అన్నమాట. మన పియర్స్ ఎవరైతే జ్యువెల్లరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు డెవలప్ అవుతుంటారు. కానీ వీరు వేరే జాబ్‌లో తీసుకున్న డెవలప్ కాదు. సో, అలా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయండి. ఈ రీజన్స్ తెలుసుకోవడం అనేది ముఖ్యంగా ఒక పాయింట్ అని పక్కన పెడితే, అదంతా కర్మలాగా ఈ జీవికి ట్రాన్స్‌ఫర్ అయితదనమాట. అయ్యి ఫస్ట్ కర్మం. ఇవంతటిని ఒక సెట్‌లో మనం అది సెలెస్టియల్ వాళ్ళ శాపాలు గాని, లేదంటే సో, ఈ ఈ ఇది మన ఒక అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఉంది. అది లెసన్ లెర్న్ చేసుకోవాలి. దాన్ని మనంతా ఒక బిగ్గర్ అంబ్రెల్లా కర్మ అని చెప్పాము అంటే, దాని మీద మాయ అనేది ఒక లేయర్. అదేంటి అంటే, ఈ కర్మానుసారంగా మన బుద్ధిని అంటే మనం అనుకున్నదే నిజం అనుకుంటామనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక జన్మలో నేను ఒకరికి మోసం చేశాననుకో, లేదా నేను చాలా నా 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 అనుకుంటూ నా ఒక ఆహ్ పర్సనల్‌గానే నేను చూసుకుంటున్నాను. వేరే వాళ్ళ కోసం ఏది చూసుకోవట్లేదు. అప్పుడు చచ్చిపోతూ ఏదో ఒక సందర్భంలో నేను ఇలా ఉండకూడదు. ఎప్పటికి ఇలా నన్నే అనుకుంటూ ఉండకూడదు. వేరే వాళ్ళకి కూడా నేను చెయ్యాలి అని అనుకున్నాననుకోండి. అలా అనుకుంటున్నప్పుడు ఈ జన్మలో నేను అది పాజిటివ్ ఇంప్రింట్. ఎలా ఉంటుంది అంటే నేను ఈ జన్మలో చాలా సెల్ఫ్‌లెస్‌గా అందరికీ సేవ చేస్తుంటా. అందరికీ మాట్లాడుతుంటా. నాది అనుకోకుండా అందరికీ చేస్తూ ఉంటా. నెగెటివ్ ఇంప్రింట్ ఏంటండి, పక్కనోళ్ళు ఎవరైనా నాకు స్వార్థపరులను చూసానంటే నాకిక్కడ పిచ్చ కోపమొచ్చేస్తుంది. అసలు ఎట్లాంటి ట్రిగ్గర్ అంటే ఇంక చెప్పలేని ట్రిగ్గర్. పోనీ వాళ్ళేమన్నా వాళ్ళు పాపం వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకేంటంటే అంత స్వార్థంగా ఎలా ఉంటారు? అండ్ లెసన్ నేర్చుకోవడానికి ఏంటంటే జన్మంతరలో వాళ్ళని దూరంలో పెడతారు ఫస్ట్. ఇలా మనం ఓకే. అందరికి సహాయం చేసుకోవడం అనేది కరెక్టే. కానీ స్వార్థ స్వార్థం పరులు వాళ్ళు వాళ్ళు వేరే స్వార్థం వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి మనకేం సంబంధం? అలా కాదు. మనం దాన్నే గట్టిగా తీసేసుకొని, ఎలా వీళ్ళింత స్వార్థంగా ఉంటారని మనం ఎక్స్‌ట్రా కర్బన్ యాడ్ చేసుకుంటున్నాం. వాళ్ళని పరుషంగా మాట్లాడి, మాటలతో పొడిచి, లేదంటే యాక్షన్‌లో అసహ్యంగా అని మొహం పెట్టి, అట్లా మనం ఎక్స్‌ట్రా కర్మ. పంపించింది ఎందుకు దేవుడు? ఈ జన్మలో నువ్వు ఇలా చెప్పావు. నేను స్వార్థంగా ఉండకూడదు అనుకోని అందరికీ సేవ చేయాలి అనుకో.
ఓకే. దాన్ని పోయి నువ్వు నేర్చుకోరా. ఎట్లా స్వార్థం లేకుండా ఉండే జీవితాన్ని జీవించొచ్చు చక్కగా అనే దానికి నేర్చుకోరా అంటే, మనం స్వార్థంగా ఉండకూడకూడదు అనే దానికి పర్సనాలిటీని పెట్టుకుంటాం. అయితే ఈ ఎందుకు నేను స్వార్థంగా ఉండకూడదు అనుకుంటాను అనే విషయాన్ని మాయ. అది మర్చిపోతాం. సో, ఆ మాయ ఏం చేస్తుందంటే ఇది నా రూట్ ప్రాబ్లమ్. దీనికోసం నేను ఇంత నేను నాకు స్వార్థపరులంటే అసహ్యం అనే విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయి, నేను చేస్తుంటాను చూడండి. నే ఎవరైనా స్వార్థం చూసారంటే నాకిక్కడ రేగిపోతుంటుందనమాట. రేగడం అంటే కన్నడలో ఫుల్లు కోపం వచ్చేసేయడము ఇట్లా అనమాట. సో, అంటే ఎమోషనల్ ట్రిగ్గర్ అయిపోతామనమాట. సేమ్ ఒక జన్మలో మనం ఆర్మీ ఆఫీసరు ఆహ్, నేను గట్టిగా దేశం కోసం పోరాడాలి అని అనుకున్నాననుకో అంటే అది గట్టిగా అనుకుంటాను. సో, ఈ జన్మలో గూడా నేను అసలు ఎవరైనా అన్యాయం చేశారంటే నాకిక్కడ ముందు నాకేం చేయాల్సిన పని లేదు. రోడ్ మీద పోతున్నా గూడా నేను పోయి వాళ్ళతో కొట్లాడేస్తుంటాను. లేదు ఒక జన్మలో నేను సాధువునయ్యి ఎందుకు నాకీ ఆశలు ఏమొద్దు, వద్దులే ఏముంది అని ఎందుకంటే అప్పట్లో అందరూ దానం ఇచ్చేవాళ్ళు, రాజులు చేరదీసేవాళ్ళు. సో, వీళ్ళకేంటంటే ప్రతిగాగా అడగాల్సిన పనుండదనమాట. డబ్బుల కోసం గాని, ఏదైనా గాని. సో, ఈ జన్మలో వాళ్ళకి డబ్బులు అడగాలంటే ఒక రకమైన ఆహ్, టెన్షన్ ఉంటుందనమాట. మొహమాటం ఉంటుందనమాట. అదే నేనొక వ్యభిచారినో, దొంగనో ఇలా అయిండాననుకోండి. ఇలా ఉండకూడదు. డబ్బు సంపాదించేది షేమ్‌తో వస్తుంది నాకు. సో, నాకు పిచ్చ షేమ్ అనమాట. ఎవరైనా నన్ను ఏమన్నా అంటారేమో అనే చాలా సిగ్గు. వాళ్ళెవరు నన్ను అనకూడదు అని నేను దానికి దానికి రివర్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి, ఈ షేమ్‌ని నేను వదులుకోవాలి. యాక్చువల్లీ నేను న్యాయమైన జీవితం జీవించాలి. డబ్బును గట్టిగా సంపాదించాలి. కానీ నా నా ఇంప్రింట్ ఏముంటుంది అంటే షేమ్‌తో నేను డబ్బులు సంపాదిస్తున్నా. ఇలాంటి పని సంపాదించే డబ్బు నాకెంతో సిగ్గు. సో, ప్రతిసారి వాళ్ళు డబ్బులు అడగాలంటే సిగ్గుపడిపోతుంటారనమాట. హెసిటేట్ చేస్తూ ఉంటారు. లేదు కొన్నిసార్లు వాళ్ళు డబ్బులు ఉన్నాయని చెప్పి వేరే వాళ్ళు వాళ్ళని బాగా హింస పెట్టేసి నాకింతివ్వు, అంతివ్వు అంటే బాబోయ్! అసలు ఈ డబ్బు ఉండడం వల్లే కదా వీళ్ళందరూ నన్ను ఇట్లా అడుగుతున్నారు. నేను చెప్పలేకపోతున్నాను. నాకు డబ్బే వద్దురా బాబు. డబ్బు ఉండకపోతే నాకిలా ఎవరు పిక్కో తినరు కదా! ఈ పైసలు అక్కడివ్వు, ఇక్కడివ్వు, దానమివ్వు, ధర్మమివ్వు లేదు నాకు అన్నయ్య, తమ్ముడు అంటూ నాకు రిలేషన్స్. దాని ద్వారా నన్నెవరు హింస పెట్టరు కదా! అని అలా ఆలోచనలోకి పోయేసి నాకు ఈ జన్మలో డబ్బులొద్దు అనుకుంటాం అనమాట. అది మనకు తెలీదు. కానీ అదే మాయ. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నామో అని తెలీదు మనకి. కానీ మనం అనుకున్నదే నిజం అనుకుంటాం అనమాట. అది రెండో ఒక పాయింట్. మూడోది ఇది మల అనమాట. కర్మమలం ఉంది, మాయామలం ఉంది. ఇంకా అణవమల అని ఉంటది. అదేంటి అంటే హ్మ్. ఎక్సెసివ్ అటాచ్‌మెంట్ టువర్డ్స్ థింగ్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు డబ్బులు కావాలి మనకి. కావాలి చాలా ఎక్సెసివ్ అటాచ్‌మెంట్ ఉంటుంది పైసల గురించి. పైసలు లేదు గాబట్టి. కానీ అడగలేము. ఓకే. ఆ దాంట్లో కొట్టుకుంటూ ఉంటామనమాట. అలానే ఎప్పుడైనా ఈ షేము వీళ్ళందరికి నేను చెప్పింది. లేదు ఎవరికైనా సేవ జేయాలి అనుకున్నాం అనుకోండి. నేను స్వార్థంగా ఉండకూడదు. సేవ జేయాలి అనుకుంటా. సేవ చేసుకుంటూనే ఉంటానన్నమాట. అంటే ఒక బుల్లు అటు ఇటు చూడకుండా సేవ జేయాలి, సేవ జేయాలి, సేవ జేయాలి. ఇంతేలా ఉంటాం. కానీ అక్కడ మనకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా మనం పట్టించుకోమనమాట. కాదు నేను నమ్మే సిద్ధాంతమే కరెక్ట్. పక్కనోళ్ళు చెప్పేది నేను పట్టించుకోను. నాది అన్నట్టు. ఆ టైంలో ఈ అణవమల, ఈ మాయామల ఈ ప్రభావంలో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎవరైనా దేవుడు ఇవి అవి అని చెప్పినా గూడా ఎంత మాత్రం వాళ్ళ పూజలు అంతేగాని వీటి మీద అసలు మనం మైండ్ పెట్టమనమాట. నేను నమ్ముకున్నదే కరెక్టు. నేను నేను మూ మూ నా నా నేను జూసిన కుందేలుకి 3 కాళ్ళు అంటే హ్మ్. 3 కాళ్ళు కరెక్ట్ అని మీరెంతైనా వాదిస్తుంటారనమాట. ఎందుకు వదిలేయొచ్చు గదా! అని ఎవ్వరు ఎంతమంది చెప్తున్నా అదెలా వదులుతాం? నేను వదలను అనుకుంటా. సో, అలా చెప్పినా చెప్పకపోయినా అదే పందాలో ఉంటాం. అయితే ఈ 3 ప్రభావంలో కొంతమందేంటంటే ఫస్ట్ మనం ఒక కర్మ జేసుంటాం. ఆ కర్మేందో తెలీదు. దాని యొక్క మాయ వలంలో చిక్కుకొనుంటాం. సో, ఎందుకు, ఏంటి, ఎలా దాన్ని గుర్తుంచుకోవాలనే ఈ కాన్సెప్ట్ మీద గూడా మనకసలు అవగాహన ఉండదు. డివైన్ గ్రేస్ ఉంటది. ఒకటే అటాచ్‌మెంట్ టువర్డ్స్ మెటీరియల్ థింగ్స్. అది ఏదనుకుంటే దాని మీద ఒకటే వ్యామోహం అన్నమాట. నేను గొప్పగా జీవించాలనుకుంటే నేను గొప్పగా జీవించాలనుకుంటే ఎంతైనా హార్ట్ తీసుకుంటామన్నమాట. ఒక దాని మీద చూసి నేను భయపడుతున్నాను అంటే తెలియకుండా ఎందుకు భయపడుతుందో తెలీదు గానీ భయపడుతూనే ఉంటామనమాట. లేదు ఒక దాని మీద నాకు జుగుప్స అంటే ఎందుకు జుగుప్స అని ఆలోచన చేయం. జుగుప్స అంటే అదే జుగుప్స. ఇంకా ఆ జుగుప్సక ఎంతైనా మనం దాన్ని ఎనకాడం.
చేస్తూనే ఉంటాం కార్యాలు. ఆ జుగుప్సని ఎక్స్‌ప్రెస్ చేయడంలో. అలా చేస్తూ దేవుడు ఎందుకు పంపించారయ్యా అంటే, మీరు మంచి కార్యాలు చేయండి. గుడ్ కర్మం చేయండి. తద్వారా మీ ఉండే ఈ మలల్ని మీరు క్లీన్ చేసుకుంటే మీకు మోక్ష ప్రాప్తి. అది చేయమనమాట. ఇవన్నీ ఎందుకు అనేది తెలీక ఇంకా అన్‌ఫార్చునేట్ థింగ్ అంటే ఏంటంటే, అంటే అందరూ మూడిట్లోనూ పుట్టొచ్చు. అంటే సకలలంటాం అన్నమాట వాళ్ళని. లేదంటే ప్రళయ కళలంటాం. అంటే ఏంటంటే 2 ఉంటాయన్నమాట. వాళ్ళు మాయామల, కర్మమాల ఆహ్, లేదా అణోమల రెండిట్లో ఒకటి ఫినిష్ చేసుంటారు. ఆహ్, మాయామలం జయించుంటారు. కానీ కర్మమలం జయించుండరు. విజ్ఞానులంటే ఏంటి అంటే కర్మమల ఆహ్, తర్వాతొచ్చేసి మాయామలని వాళ్ళు ఎవల్యూషనరీగా వాళ్ళు ఛేదించుంటారు. కానీ అణవమల దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటారు. అంటే ఏంటంటే అటాచ్‌మెంట్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్. పవరు, మనీ, గ్రీడ్, లవ్వు వీటి మీద ఒకటే ఒకరి మీద మమకారం. అంటే వాళ్ళంతా ఈ అణవమల మీద ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళు చాలా జన్మలు సంపాదించేసి పుణ్యం కొట్టుకొని దేవుడి దే ఇంకా అటాచ్‌మెంట్ ఉంటుందన్నమాట. అదొక్కటే వాళ్ళు ఫార్గో చేయాల్సింది. అంటే అందుకనే ఈ మనం అప్పుడప్పుడు సాధువులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న హాస్పిటలైజేషన్స్ ఇలా అవుతూ ఉంటారు. అంటే అనుకుంటాం గదా! మన స్వామివారంటే ఏమి జరగకూడదు. ఎందుకు వాళ్ళకి జరుగుతుంది అని. ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి తెలుసు. ఈ కర్మ చేశానని తెలుసు. ఈ యొక్క మాయ దాంట్లో నేను ఇదున్నాను. సో, దాన్ని ఛేదించుకోవడం వాళ్ళకి తెలుసు. అవన్నీ అధిగమించేసి ఉంటారు. అయితే అంటే వాళ్ళు డివైన్ బీయింగ్స్ అయితే ఈ అనోమల ప్రభావం మీదే ఉంటారు. అయితే దీన్ని ఎట్లా మనం రివర్స్ చేసుకోవాలి అంటే, ముందు ఫస్టు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, ఒక రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఓహో! ఇదేదో ఉట్టిగా గుడ్డిగా ఏ రిచువల్ చేయమంటే యూట్యూబ్‌లో వాళ్ళు ఇక్కడ ఇది ఆకు పెట్టండి, ఇక్కడ ఈ పువ్వు పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి, అది పెట్టండి అనంగానే వెంటనే ఏంటి? ఎందుకు? అని ఆలోచన చేయకుండా ఓహ్! డబ్బులు రావట్లేదా? ఓకే. నేను చేసేస్తాను. వాళ్ళు వ్యూస్ కోసం అని చెప్పేసి మీరిది ఒక్కసారి చేస్తే వర్క్ అయిపోతుంది. ఒక్కసారి చేస్తే ఎలా వర్క్ అవుతుందండి? ఎలా ఒక్కసారి చేసినా వర్క్ కావాలి అంటే, మనం మన కర్మ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. దానికి తగ్గ మన యాక్చువల్‌గా మన డివైన్ ప్లాన్ ఏంటి? అంటే మనం ఏ మాయ మీద మనకు మాయ అనే ఒక పొర ఉంటది. ఆ పొర దైవ కార్యాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. కానీ వాళ్ళు చెప్తుంటే ఆ సంకేతాలు మనం అర్థం చేసుకోగలగాలి. సో, ప్రాణాయామం ఇవన్నీ మనకెందుకు పెట్టారు అంటే, ఇలా దైవ సంకల్పాలొచ్చినప్పుడు మనం మన చక్రాస్‌ని, కుండలిని అనే దాని గురించి జాగ్రత్త చేసుకోండి. పాప పురుషాన్ని నాశనం చేసుకోండి అని మన భూతశుద్ధి, భూశుద్ధి కార్యక్రమాలు, పాప పురుషుడిని చింతనం చేసుకోండి. మళ్ళీ కొత్త పురుషుడిని ఆవిర్భావం చేసుకోండి. అది మీ యొక్క అమ్మవారి రూపంలో పెట్టుకోండి. అది మీ దాంట్లో పెట్టుకొని దానికి అన్నీ చాలా ఇంటిగ్రల్‌గా మన ధర్మంలో ఉన్నాయండి. కానీ అది చాలా మందికి తెలియవు. తెలియక అవన్నిటిని ఇగ్నోర్ చేసేసి మనం బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేసామంటే మనకు చాలా టైం వేస్ట్ అయిపోతుందని అని చెప్పేసి ఏదో 2 తూతూ మంత్రాల్లా చేసేసి గంటలు గంటలు లలిత సహస్రనామం అని అదని ఇదని పూజలు చేసుకుంటే ఏం జరగట్ల అని ఏదో ఒక లైన్ చదివేయండి. చదవంగానే మీకు మ్యాజిక్ అయిపోద్దంటే ఇది, అది ఎందుకండి ఇదంతా టెన్షన్? ఫస్ట్ నిదానం చేసుకోండి. చేయాల్సిన రెండే చేయండి. కానీ శాంతం చేయండి. పర్ఫెక్ట్‌గా చేయండి. ఏదో 5x స్పీడ్‌లో చదివేస్తాను, 2x స్పీడ్‌లో చేసేస్తా, 3x స్పీడ్ 50 చేస్తారు. ఏమొచ్చింది దానివల్ల? ఒక డైవర్‌తో కనెక్షన్ పెరిగిందా మీకు? ఏమొచ్చింది? ఒక ఏదో ఒక యాక్షన్ నేను పరిగెత్తుకుంటూ చేశా. అసలు ఇదంతా స్పిరిచువాలిటీ అంటేనే అది స్లోయింగ్ డౌన్ ప్రాసెస్. సో, ముందు మనం ఓహో! ఈ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను దాన్ని పాజ్ చేయాలి. నేను చేసే వర్క్ కావట్లేదు. సో, సంథింగ్ లుక్స్ లైక్ మిస్సింగ్ ఏంటది అని రెట్రోస్పెక్ట్ చేసుకుంటూ గుడ్ కర్మ అక్యుములేట్ చేసుకుంటూ మనం అంటే మంచి పనులన్నమాట. ధార్మికంగా బతకడం, అబద్ధాలు ఎంతైతే అంత చెప్పకుండా, క్షమగా ఉండడం, ఆహ్, లెట్ గో చేయడం, ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం. నేనెట్లా నా ఓన్ కర్మ, నా ఓన్ దాంట్లో నేను ఫేస్ అవుతున్నానో పక్కనోళ్ళు అలానే వాళ్ళ దాంట్లో వాళ్ళుంటారు. సరే అనే ఒక రకమైన యాక్సెప్టెన్సు. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మాట ఇనకపోతే వాళ్ళు వీ వీళ్ళని చెడుగా అనుకోవడమో, లేకపోతే వీళ్ళని బ్లాక్ మ్యాజిక్ చేసేసారనుకోవడం. ఆ! ఇవన్నీ
ఏమి దానివల్ల లాభం లేదండి. ఒ ఓ ఒకవేళ బ్లాక్ మ్యాజికే చేశారు అనుకుంటే దానికన్నిటికి సొల్యూషన్స్ ఉంటాయి. సో, మీరు ఫస్టు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తే తర్వాత తెలుస్తుంది ఇలా చేయాలా. యాక్సెప్టే చేయకపోతే ఏం లాభం? సో, పాయింట్ నంబర్ 1 మీరు ఏ రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అంత తెలియకపోయినా కనీసం అట్‌లీస్ట్ ఒక ప్యాటర్న్‌ని ఐడ్ ఐ ఐడెంటిఫై చేసుకోండి. దానికి సంబంధించి ఇప్పుడు నేను రేపు మీరు ఏదైనా ప్రేయర్ చేస్తుంటే దాని యొక్క సంకల్పంలో ఈ యొక్క కర్మకి ఎటువంటి రూట్ ఉంది? దాన్ని నాకు చూపిచ్చండి. నాకు అర్థమయ్యేలా చేయండి. కాంప్రిహెన్షన్ లాగా నాకు మెసేజెస్ ఇయ్యండి. ఓ అమ్మ లేదా అయ్యవారు ఎవరితో మీరు మొక్కుకుంటున్నారో వాళ్ళని అని. రెండో పాయింట్ ఏంటి అంటే, దైవానుగ్రహం లేకపోతే మనము కొన్ని అనవమలు అంటే ఏంటంటే, ఈ అటాచ్‌మెంట్ టువర్డ్స్ థింగ్స్ ఉంటాయి. అది పోదండి. సో, అని చెప్పాను. హైలీ సెలెస్టియల్ బీయింగ్స్, డివైన్ బీయింగ్స్ మాత్రమే అణువమల ప్రభావంలో ఉంటారు. అంటే ఏంటంటే, వాళ్ళు ఇంక చేయాల్సిందల్లా సరెండరింగ్. స ఎంత సరెండర్ చేస్తే వాళ్ళకంత ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్నమాట. అంటే వాళ్ళ లైఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ దాని అటాచ్‌మెంట్ ఉంటుంది ఒకటి. అది మనిషి మీదైనా గానీ, మనీ మీదైనా గానీ, ఒక పవరు, కంపెనీ, ఏదో ఒక విషయం మీద, అంటే హెల్త్ మీద, ఇలా రకరకాల బ్రేక్ డౌన్స్ ఒస్తాయి. వచ్చినప్పుడు అంతా అంటే ఏంటంటే శరణాగత దీనార్త అనేది వాళ్ళ బ్రీత్ చేస్తే శరణాగత దీనార్త, బ్రీత్ ఔట్ చేస్తే శరణాగత దీనార్త. అటువంటి ఎన్ని పనులు అంతా అమ్మవారు అంటే దేవుడు ఒప్పుకుంటే చేస్తా. అంత సరెండర్, ట్రస్ట్, బ్లైండ్ ఫెయిత్. మీరేం దానికి గంటలు గంటలు పూజ చేయాల్సిన పని లేదు. ఆ ఒక ఈ పూజలు చేయడానికి సారాంశం ఏంటంటే, ఇవి అర్థం చేసుకుంటారని చెప్పడం అన్నమాట. అంతే ఇదొదిలేసి గంటలు పూజ చేసుకొని దానికి అర్థం తెలీదు. అమ్మవారి అర్థం తెలీదు. వాటి యొక్క పూ పూజ చేస్తున్న వాటి మంత్రాల పవర్ తెలీదు. దాని యొక్క గూఢార్థము తెలుసుకోవడానికి మనము టైమ్ స్పెండ్ చేయం. గంటలు గంటలు చదివేస్తూ ఉంటాం. ఏమొస్తుంది? సో, ఫస్ట్ ఇదయినాక అమ్మవారి తత్వం, అయ్యవారి తత్వం అర్థం చేసుకున్నారు అంటే, మనకి వాళ్ళ ద్వారా మనకొక ఇంక్లింగ్ వస్తుంది. ఓహో! ఇది కావాలా? ఆహా! ఇదా? ఓహో! ఇందువల్ల నేనిలా సఫర్ అయితున్నాను. అప్పుడు మనకి ఆ పూజ వల్ల, అర్థం చేసుకోవడం వల్ల, మన కుండలినీస్‌లో జాగృతమయ్యి అంటే ఎక్కడ ఆగ్నేయ చక్రమో, ఒక థ్రోట్ చక్రం క్లియర్ అవుతుంటే ఒక్కొక్కటి దాని ఫంక్షన్ బట్టి మనకి ఒక ఆ సత్యాన్ని కనబడతాయి. అంటే కొయాటిక్‌గా ఉండకుండా, ఇండెసిసివ్‌గా డెసిషన్స్ తీసుకోలేక ఏంటి అని అనే స్టేట్ నుంచి కమ్ టు ఎ ప్లేస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. క్లారిటీ, ఫోకస్. తద్వారా మన మాయామలని మనం కూర్చొని చేర్చగలుగుతున్నాం. ఆ ప్రాబ్లమ్ అంటే ఏంటండి, ఇప్పుడుండే కర్మని. ఓకే. ఆగమన కర్మ దానిది వేరే కాన్సెప్ట్. సో, ప్రస్తుతం సంచిత కర్మ, ఇప్పుడు జరుగుతున్న కర్మ. అదేదో అంటాం మనం ఓకే. గ్రహాలున్నాయి, గ్రహాలు వీక్‌లో ఉన్నాయి. తద్వారా నేను ఈ పూజ చేసుకుంటే ప్రాబ్లము పోలేదండి. ఆర్క్ చేసాం అంతే. ఇప్పుడు నేను ప్రస్తుతం చేయలేకపోతున్నాను. ఫ్రీ విల్ ఎక్సర్‌సైజ్ చేసుకున్నాం. సో, ఓ గ్రహ కొంచెం గమ్మునుండయ్యా, నేను ఈ పని కూడా చేసుకోవాలి, తట్టుకోలేకపోతున్నానని మనం ఒక 1000 సార్లో, 2000 సార్లో ఒక ఆ మంత్రాన్ని జపించుకొని, తద్వారా కొంచెం పార్కింగ్ కేపబిలిటీని తెచ్చుకుంటున్నాం అంతేగాని, మనం లెసన్ నేర్చుకోలేంత వరకు ఆ కర్మ పోదు. ఇది మీరు ఎంత నమ్మితే మీకే మంచిదండి. ఎందుకంటే హ్మ్. ఓకే. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేది మాట్లాడతా. సో, ఫస్టు కర్మ ఉందని తెలుసుకోవడం. ఆ కర్మకి ఏదైతే మాయ వల్ల మనం నిజం చూడలేకపోతున్నామో, మన పూజ ద్వారా దాన్ని ఉందేమో అని తెలుసుకోవడం. తద్వారా సరెండర్ కావడం. ఆ సరెండర్ అనేది ఎలా వస్తుంది? అంటే మనం ఒక సాధన చేస్తున్నప్పుడు, ఆ అమ్మవారి తత్వం తెలుసుకొని, ఆమె డీప్ హిడెన్ మీనింగ్ దాంట్లో ఏంటి అనేది ఒక 2, 3 అవర్స్ దీని గురించి స్పెండ్ చేస్తే, మన చక్రాస్ మీద, మన మీద, మన సెల్ఫ్ రియలైజేషన్ అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ ప్రాసెస్. సెల్ఫ్ ఎంక్వైరీ వేసుకుంటే, ఎందుకిలా? ఏంటిది? ఇదేదో అప్పుడు మనకి విజ్డమ్ స్టార్ట్ అవుతుంది. క్లారిటీ రైజ్ అవుతుంది. దేవుడిచ్చే సంకేతాలు కూడా అర్థమవుతాయన్నమాట. అలా మనం రోజు ఈ పూజ చేసుకున్నప్పుడు ఇంటెన్షన్ నాకు ఈ ఒక ప్రస్తుతం ఉండే ఈ కర్మని గురించి ఎందుకు ఏ యాక్షన్ తీసుకుంటే నాకు సాల్వ్ అవుతుందో దానికి కొంచెం హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పడం. మనం ఇందాక ఈ సహస్రార చండీ స్తోత్రం అని పెట్టాం. ఇలా స్తోత్రాలు పెడుతున్నప్పుడు ఎందుకు అంటే, అన్ని రకాల అంత పవర్‌ఫుల్ ఆవిడ. ఆవిడ మనకి ఈ జ్ఞానాన్ని ఇప్పించగలుగుతారు. హ్మ్.
ఈ వాక్సిద్ధి అంటాం. ఎందుకు మనం ఒకరి దగ్గర ఆపలేకపోతున్నాం? ఏదో ఒక జన్మలో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరో మనల్ని నవ్వడమో, మనల్ని మీద వెక్కిలి చేయడమో, లేదా నీకేం రాదు పో అని అవమానించడమో, తద్వారా మనం ఏం తీసేసుకున్నాము అంటే, నిజంగా నాకేం రాదేమో, సో నేనెవరికీ నా లైట్‌ని షేర్ చేయను. నేనెవరికీ నేనేం చెప్పను. సో వాళ్ళందరూ ఎంత ఆపర్చునిటీస్ వస్తున్నా వాళ్ళ టాలెంట్‌ని వాళ్ళు ముందు పెట్టుకోవాలని ఎంతసేపు వెనక్కెళ్ళిపోతూ ఉంటారనమాట. సో చెప్పాలంటే గూడా బరుగ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది, బెంగగా ఉంటుంది. సో ఇలా రకరకాలుగా అన్నమాట. అదే మనం లవ్ మీద ఒకరి మీద నేను వ్యామోహంగా లేదు ఒకరి మీద నాకు అతనే నాకు కావాలి. అబ్బా! ఇట్లాంటి మొగుడే నాకు కావాలి. ఇలాంటి హస్బెండే, ఇలాంటి వైఫే, ఇలాంటి కొడుకే, ఇలాంటి అని ఒకటి పెట్టుకొని మనం ఎంత వరకు అని స్పెసిఫై చేయలేదంటే, వాళ్ళింకా ఆ లూప్‌లో ఉన్నాం. ఆ లూప్‌లో ఉన్నంత వరకు అలానే యాక్ట్ అవుతూనే ఉంటామన్నమాట. ఎందుకు అని తెలీదు. ఇంకా ఎళ్ళిపోవాలి. కానీ ఇక్కడికి మనం ఆ పాసం అనేది అంత స్ట్రాంగ్ ఉంది. ఒక మమకారం అనే ఒక బంధకం, అటాచ్‌మెంట్ అని చెప్తున్నాను. ఈగో అంటే నాకు తెలుసు. మైన్, మీ, మైన్ అనేదంతా మాయ. ఆ ఒక మైన్ అనేదంతా ఎందుకొస్తోంది అంటే, ఈ అనవమల ఈగో అటాచ్‌మెంట్ వల్లే వస్తుందనమాట. నాకంతా తెలుసు. నేనేం జేసినా నాది కరెక్టు. నా పందానే కరెక్టు. ఇలా చెప్పే పద్ధతులనమాట. సో, ఇలా జరుగుతున్నంత సేపు మనకు కావాల్సినవి ఏదైతే మోక్ష ప్రాప్తి కోసం ఉన్నామో అది జరగదు. అది జరగనంత వరకు ఇలానే లైఫ్ మనం వి ఆర్ గోయింగ్ త్రూ అన్నమాట. ఒక సైకిల్ ఆఫ్ బర్త్స్. ఎంత కాలం అంటే ఆ లెసన్ నేర్చుకునే వరకు. ఏంటా లెర్నింగ్ లెసన్ అంటే